దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 159. గౌతమ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన తాన్య. ఏంటి ఆ షాక్? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. రాజశేఖర్ బెనర్జీ గారి గొడవ పడుతుంటారు కదా. మేము మాత్రం నీకు నీ కూతురి కంటే మహర్షికి ఎక్కువ విలువిస్తాము. ఇక ఏం చేసుకుంటావో చేసుకో అని బెనర్జీ కూడా ఎదురు తిరుగుతాడు. స్నేహితుడి మాటలకు రాజశేఖర్ ఇంకా కోపం తెచ్చుకుంటూ, నువ్వేనారా నాతో ఇలా మాట్లాడేది? నీతో బంధుత్వం కలుపుకోవాలని ఒకప్పుడు నీతో నేను ఎంత ఆశగా చెప్పానో గుర్తుందా అని అడుగుతాడు రాజశేఖర్. గుర్తు ఉంది కాబట్టే నీ కూతుర్ని సంతోషంగా నా ఇంటికి కోడల్ని చేసుకున్నాను. కానీ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ నీ ఇష్టానికి మాట్లాడుతున్న నిన్ను చూస్తుంటే అసలు నువ్వెందుకు నాకు స్నేహితుడు అయ్యావా అని ఈ క్షణం బాధపడుతున్నాను. ఇన్నాళ్ళు నీ స్నేహం దూరం చేసుకున్నందుకు నిజంగానే బాధపడ్డాను రాజశేఖర్. కానీ ఇప్పుడు నీతో స్నేహం కాదు, మా నిద్దరి మధ్య కలిగిన బంధుత్వానికి కూడా తెగతెంపులు చేసుకోవాలి అనిపిస్తుంది. నీ మాటలు, నీ ప్రవర్తన వల్లనే నాకు అంత విరక్తి కలుగుతుంది అంటాడు బెనర్జీ. స్నేహితుడి మాటలకు రాజశేఖర్ గారి గుండె గుణపాలతో గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఇద్దరి మధ్య వాదన పెరుగుతుంటే తులసి, వెంకట్ కంగారు పడుతుంటారు. ఉండే కొద్దీ మానిద్దరి మధ్య మాట మాట పెరుగుతుంది తప్ప తరగదు. నాతో మాట అనిపించుకోద్దు రాజశేఖర్. దయచేసి ఇక నా ఇంటి నుంచి వెళ్ళిపో అంటాడు బెనర్జీ గారు కన్నీళ్లతో రెండు చేతులు జోడిస్తూ. ప్రాణ స్నేహితుడు అంటున్న మాటలకి రాజశేఖర్ బాధపడుతూ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెనుతిరుగుతాడు. స్నేహితుణ్ణి మాటలన్నందుకు బెనర్జీ గారు కూడా కన్నీళ్లు పెడుతూ అక్కడ ఉన్న సోఫాలో కూలబడతాడు. బాధపడకని నానా అని వెంకట్ ఒక్క పక్కన కూర్చుంటే, మీరెందుకు కన్నీళ్లు పెట్టుకుంటారండి అని తులసి మరో పక్కకి వచ్చి కూర్చొని బెనర్జీ గారిని ఓదారుస్తుంటారు. కానీ వాళ్ళ జీవితాల్లోకి జీవన రాకముందు నుంచే, అంటే చిన్ననాటి నుంచే వాళ్ళ స్నేహం పెనవేసుకుని ఉంది కాబట్టి ఇద్దరికీ ఆ ఎడబాటు ఒక రంపపు కోతలా ఉంది. మహర్షి పక్కన కూర్చొని ఉన్న అవంతి మహర్షి చెప్పింది విని కంగారు పడుతూ, ఏంటి మహర్షి గారు మీరనేది? వెంకట్ మిథున విడిపోయారా అని అడుగుతుంది. ఎదురుగా కూర్చున్న తాన్య కూడా ఆ విషయం విని షాక్ అవుతుంటుంది. అవునవంతి, ఆ రోజు మిథున జీవితం కాపాడటం కోసం నేనే వెంకట్ మిథున ఒకే రూములో ఉండేటట్టుగా ప్లాన్ వేసి మీడియా ముందు పడేలా చేశాను అని ఉన్న విషయం చెప్పి, జగన్ ఇలాంటి వాడు అని ఈ రోజు చెప్పినట్టే వాళ్ళకి ఆ రోజు చెప్పినా నా మాట వినకుండా మిథునాకి వాడితో పెళ్లి చేసి తన లైఫ్ నాశనం చేసేవారు. అందుకే తప్పని తెలిసినా కూడా ఆ రోజు నేను ఆ స్టెప్ తీసుకున్నాను. ఇప్పుడు అదే వెంకట్ మిథున విడిపోవడానికి కారణమైంది అని బాధగా చెప్తాడు. మీరు అలా చేయటానికి వెనక ఉన్న పరమార్థం ఏంటో తెలియకపోతే ఎవరైనా అలాగే తప్పు తీసుకుంటారు మహర్షి గారు. ఇప్పుడు ఆ జగన్ ఎక్కడ ఉన్నాడో బయటకు తీసుకొచ్చి వాడు ఎలాంటి వాడో వాళ్ళకి తెలిసేలా చేస్తే మిథున వెంకట్ కలిసిపోతారు కదా అంటుంది అవంతి. మిథున వెంకట్ పెళ్లి కాగానే ఆ జగన్ గాడి నిజస్వరూపం బయటికి తీద్దామని అప్పుడే అనుకున్నాను. కానీ మిథున వెంకట్ కలవటానికి గీసిన స్కెచ్ నేనే అని వాడికి తెలిసిపోయి వాడు అప్పటికే నా నుంచి పారిపోయి ఈ దేశం విడిచి వెళ్ళిపోయాడు. దుబాయ్లో కూడా వాడి గురించి వెతికించాను కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు వాడు దొరికే వరకు మిథున వెంకట సంసారం నిలబడేలాగా లేదు అని అంటాడు. ఏంటి మహర్షి గారు ఇది? ఒకదాని తర్వాత ఒకటి ఇలా సమస్యలు వచ్చి పడుతున్నాయి అంటుంది అవంతి బాధపడుతూ. బాధపడకక్క,
ఏదో ఒక టైంలో బావగారి మంచితనం గురించి ఆ మిథునకు తెలిస్తే పశ్చాత్తాపంతో బావగారిని వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది. నిజం అనేది ఏదో ఒక టైంలో ఖచ్చితంగా బయటపడుతుంది బావగారు. మీరు నిర్దోషి అని ప్రూవ్ అవుతారు. చూస్తూ ఉండండి అని తాన్య ఓదార్పుగా మాట్లాడుతుంది. అది తెలిసినట్టే ఇక వాళ్ళ సంసారం నిలబడినట్టే. ఎన్ని చూడలేదు ఇలాంటివి అంటూ కాంతమ్మ పుల్లవిరుపుగా మాట్లాడుతుంది. అమ్మా! ప్రతి విషయంలో నేనొక దాన్ని ఉన్నాను అని మధ్యలో దూరుతావేంటి? అని కాంతమ్మ మీద సీరియస్ అవుతుంది తాన్య. సరేలే, ఇవన్నీ నాకెందుకు? ఇక్కడ నీ జీవితమే నాశనమై చస్తున్నాను. ఇక వేరే వాళ్ళ గురించి నేనెందుకు పట్టించుకుంటానులే అనుకుంటూ వెళ్ళిపోతుంది కాంతమ్మ. మా అమ్మ గురించి మీకు తెలిసిందే కదా బావగారు. ఆవిడ మాటలు పట్టించుకోకండి అంటుంది తాన్య. ఇప్పుడు ఆవిడ మాటలు పట్టించుకునే టైం నాకు లేదులే తాన్య అని మహర్షి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతాడు. పాపం బావగారు సమస్యలతో చాలా బాధపడుతున్నారక్క అంటుంది తాన్య బాధపడుతూ. అవంతి తాన్య మాటలు విని మనసులో మరో రకంగా భయపడుతూ, రేపెప్పుడైనా మహర్షి గారు అమ్మాయితో హోటల్ రూమ్కి వెళ్ళడం చూసి తాన్య కూడా ఇలాగే అపార్థం చేసుకుంటుందా అని అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటక్కా, ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదే, ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందేమోనని కొంచెం భయపడుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కేంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంది తాన్య. మన ప్రమేయం ఏమీ లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయన్నమాట అంటాడు దామోదర్ ఎదురుగా సంతోషంతో కూర్చున్న వర్షాన్ని చూస్తూ. అవును నాన్నా, ఆ మిథున ఆ శంకర్ని గుర్తుపట్టడం, వాడిని నిలదీయబోతుండగా మహర్షి వచ్చి ఉన్న విషయం చెప్పడం, వీళ్ళిద్దరూ విడిపోవటం మొత్తం మన ప్రమేయం లేకుండానే జరిగిపోయింది అని నవ్వుతూ చెప్తుంది వర్ష. దామోదర్ మనసులో ఆలోచించుకుంటూ, ఆ రోజు వాళ్ళిద్దరూ మీడియా ముందుకు తీసుకురావటం ఆ మహర్షి ప్లాన్ అని నేను కూడా అనుకున్నాను. చివరికి అదే నిజమైంది. ఏమైనా ఆ రోజు ఆ జగన్‌కి, మిథునకి పెళ్ళై ఉంటే నా కడుపు చల్లబడి ఉండేది. కానీ ప్లాన్ చేసిన నా స్కెచ్‌ని ఆ మహర్షి అంతా పాడు చేశాడు అని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి దామోదర్, వర్ష మనశ్శాంతిగా నిద్రపోతుంటే మిగిలిన టోటల్ మెంబర్స్ అందరూ బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతారు. మరుసటి రోజు ఉదయం రాజశేఖర్, సుచరిత, మిథున కూర్చొని ఉంటారు. అసలు నన్ను కాదనుకుంటున్న వాళ్ళ ఇంటికి మీరెందుకు వెళ్లారు నాన్నా అని అడుగుతుంది మిథున తండ్రి మీద కొంచెం కోపడుతూ. అదేంటి అలా అంటావు? భర్తని వదిలిపెట్టి కూతురు పుట్టింట్లో ఉంటే మాకు మనశ్శాంతి ఉంటుందా అని అడుగుతుంది సుచరిత. అంటే నేను మీకు బరువు అయ్యానా అమ్మా అని అడుగుతుంది మిథున. నువ్వు మాకు బరువేమిట్రా అంటూ గౌతమ్ ఆఫీస్కి రెడీ అయి అక్కడికి వస్తాడు. మరి అమ్మ మాటలు అలాగే ఉన్నాయన్నయ్య అంటుంది మిథున బాధపడుతూ. గౌతమ్ చెల్లెలి పక్కకొచ్చి కూర్చొని, నువ్వు అమ్మ మాటల గురించి అస్సలు పట్టించుకోవద్దు. నిన్ను కాదనుకునే ఆ వెంకట్ ఫ్యామిలీ వాళ్ళు నీకు కూడా అవసరం లేదు మిథున. ఆ మహర్షి వల్ల నీ లైఫ్, నా లైఫ్ టోటల్ డిస్టర్బెన్స్ అయింది. జరిగిన వాటి గురించి బాధపడుతూ కూర్చుంటే ఆ మహర్షికి మనం ఇంకా చులకనవుతాం తప్ప వేరే ప్రయోజనం ఉండదు. నువ్వసలే ఇప్పుడు ప్రెగ్నెంట్‌వి. ఆ వెంకట్ గురించి బాధపడుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు ఆరోగ్యవంతమైన శిశువుకి జన్మనివ్వాలి అంటే ఎలాంటి ఆలోచన లేకుండా హెల్తీగా ఉండాలి అంటాడు గౌతమ్. మిథున పొట్ట మీద చేయి పెట్టుకొని లోపల ఉన్న బేబీని నిమురుకుంటూ, ఎస్ అన్నయ్య, నేను స్ట్రాంగ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా కడుపులో ఉన్న నా ప్రాణం కోసమైనా నేను హెల్తీగా ఉండాలి అని అంటుంది. గుడ్ మిథున. మనిద్దరి జీవితంలోకి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు అనుకుందాము. కానీ
మన సంతోషం కోసం చూస్తున్న వాళ్ళ కోసం మనం కూడా సంతోషంగా ఉందాము అని గౌతమ్ చెల్లెలికి హితబోధ చేస్తుంటాడు. రాజశేఖర్ గారు వాళ్ళని చూసి మనసులో బాధపడుతూ, అది మీరు మాటల్లో చెప్పుకునే అంత ఈజీ కాదురా. నమ్ముకున్న ప్రేమ అనేది ఒక అమూల్యమైనది. అది దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఇప్పటికి కూడా అనుభవిస్తూనే ఉన్నాను. ఇన్నేళ్ళైనా కూడా నన్ను ఎందుకు మోసం చేశావు జీవనా అని ఇప్పటికి కూడా రోజుకి ఎన్నిసార్లు అనుకుంటానో అది నా మనసుకు మాత్రమే తెలుసు. ప్రేమలో మోసపోయిన నేనే ఇంతగా బాధపడుతుంటే మనస్పర్ధలతో విడిపోయిన మీరు ముందు ముందు ఇంకా బాధపడతారు. లేదు, నా పిల్లలైన మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే మీ ప్రేమ గెలవాలి. వెంకట్, తాన్య మీ జీవితాల్లోకి మధ్యలోనే రావచ్చు. కానీ వాళ్ళు మీ జీవితంలో చిరకాలం ఉండాలి. మీ ప్రేమలు గెలిపించి తీరాలి అని అనుకుంటాడు. ఎలాంటి ఆలోచన లేకుండా పూర్తిగా రెస్ట్ తీసుకో మిథున అని గౌతమ్ లేచి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా, బాయ్ నాన్న అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంటాడు. అలా బయటికి వచ్చి కార్ డోర్ తీయబోతుండగా గౌతమ్కి వీడియో కాల్ వస్తుంటుంది. ఎవరిది ఈ అనోన్ నెంబర్ అనుకుంటూ గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న కార్లో వెనక సీట్లో ప్రమోద్, తాన్య నవ్వుతూ కూర్చొని మాట్లాడుకోవటం ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని అలా చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోతుంటాడు. మీ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు, మాట్లాడు ప్రమోద్ అంటుంది తాన్య నవ్వుతూ. రే గౌతమ్, నాతో పెళ్ళికి తాన్యాని ఒప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని ప్రమోద్ తాన్య భుజం చుట్టూ చేయి వేసి నవ్వుతూ మాట్లాడుతుంటాడు. ఆ దృశ్యం, ఆ మాటలు వింటున్న గౌతమ్కి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది. మా ఇద్దరినీ కలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు అని తాన్య కూడా నవ్వుతూ చెప్తుంది. మన వాడికి ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్టుగా అవుతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇద్దరిని నేను కలపడం ఏంటి అని అడుగుతాడు పిడికిలి బిగిస్తూ. రేయ్, నాటకాలు ఆడకురా. నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇదంతా చేశావని నాకు అర్థమైందిలే. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. ఒకసారి మా ఆఫీస్కి రారా. తాన్య నా ప్రేమని ఒప్పుకున్నందుకు మంచి పార్టీ చేసుకుందాం అంటాడు ప్రమోద్. మీకోసం నేను, ప్రమోద్ వెయిట్ చేస్తూ ఉంటాం. బాయ్ గౌతమ్ గారు అని చెప్పి తాన్య ఫోన్ కట్ చేస్తుంది. గౌతమ్కి బుర్ర బద్దలవుతూ తల వెనుక చేయి పెట్టుకొని, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఇంత సడన్గా తాన్య, ప్రమోద్ కలవడం ఏంటి అని అనుకొని ఇక ఆలస్యం చేయకుండా కార్ స్టార్ట్ చేసుకొని ప్రమోద్ ఆఫీస్కి పయనం అవుతాడు. కారు భూమి మీద కంటే ఆకాశంలో వెళ్తుందేమో అన్నంత వేగంలో వెళ్తుంటుంది. మనసుకు తగిలిన గట్టి షాక్తో ఎలా డ్రైవ్ చేస్తున్నాడో గౌతమ్కి తెలియడం లేదు. కొద్దిసేపటికి ప్రమోద్ ఆఫీస్ ముందు కార్ ఆపి ఫాస్ట్గా కార్ దిగి లోపలికి వెళ్తుంటాడు. ప్రమోద్ది మల్టీనేషనల్ అయిన చాలా పెద్ద కంపెనీ. ఆఫీస్ కూడా గ్రాండ్ లుక్తో కనిపిస్తూ ఉంటుంది. గౌతమ్ ఆఫీస్ స్టాప్ని దాటుకొని ప్రమోద్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయబోతుండగా లోపల నుంచి ప్రమోద్, తాన్య నవ్వులు వినిపిస్తుంటాయి. వాళ్ళ నవ్వులు చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ డోర్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాడు. ఇద్దరు సోఫాలో పక్కపక్కన కూర్చొని నవ్వుకోవటం గౌతమ్ కళ్ళకి కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తాన్య ఇస్తున్న షాకులకి గౌతమ్ పరిస్థితి ఏంటి? అసలు ప్రమోద్, తాన్య ఎలా కలిశారు? గౌతమ్, తాన్య ప్రేమించుకుంటున్నారనే విషయం అసలు ప్రమోద్కి తెలుసా? ఊహకు అందని మలుపులతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి.
మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.